ఇక రామగిరి గోల్డ్ మైన్స్ విషయానికి వస్తే ఇప్పటికే ఏపీ సర్కార్ పరిశీలించడం జరిగింది. భారత్ గోల్డ్ మైన్స్ గడువు 2002కి పూర్తయిపోయింది. 416 ఎకరాల్లో ఈ రామగిరి గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఇప్పటికే రామగిరి గోల్డ్ మైన్స్ పై సర్వేలు కూడా పూర్తి చేశారు. త్వరలోనే టెండర్స్ పిలుస్తున్నారు. మైనింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత తెలియజేయడం జరిగింది. సీమలో గోల్డ్ మైన్స్ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మొన్న జొన్నగిరి, రేపు రామగిరి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే చూస్తుంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి తరహాలోనే రామగిరిలో కూడా పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఎందుకంటే 2002లో రామగిరి గోల్డ్ మైన్స్ మూతపడిన తర్వాత ఇక గోల్డ్ మైన్స్ తెరుచుకోదు అన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రామగిరి గోల్డ్ మైన్స్ను సందర్శించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, అప్పట్లో పనిచేసిన కార్మికులందరినీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. తిరిగి రామగిరి గోల్డ్ మైన్స్ తిరిగి ప్రారంభించగలిగితే ఖచ్చితంగా ఈ కొండల్లో అత్యంత విలువైనటువంటి బంగారు నిక్షేపాలు ఉన్నాయని గతంలో పనిచేసిన ఉద్యోగస్తులు చెప్పడంతో పాటు ఇప్పటికే అటు అధికారులు కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సర్వే చేసిన నేపథ్యంలో, ఎందుకంటే బ్రిటిష్ కాలంలోనే రామగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే 1982 నుంచి 2002 వరకు కూడా భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బంగారాన్ని వెలికి తీసింది. 2002 వరకు కూడా ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేయడం కూడా జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జొన్నగిరిలో మొత్తం అక్కడ ఉన్నటువంటి శుద్ధి చేసిన మట్టి ద్వారా కేవలం గ్రాము బంగారాన్ని మాత్రమే వెలికి తీస్తున్నారు. అదే రామగిరి లాంటి చోట అయితే ఇక్కడ ఈ మట్టిని శుద్ధి చేస్తే 4 గ్రాముల వరకు కూడా బంగారం ఉత్పత్తి అవుతుంది అంటూ అప్పట్లో పనిచేసిన కార్మికులు చెబుతున్నారు. కేవలం అప్పట్లో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి బంగారం ధరలకు వెలికి తీసిన తర్వాత వచ్చిన బంగారం కంటే ఇక్కడ వెలికి తీయడానికి అయ్యే ఖర్చే అధికంగా ఉండటం నష్టాల బాట పట్టినటువంటి భారత్ గోల్డ్ మైన్ సంస్థ ఈ రామగిరి గోల్డ్ మైన్స్ను మూసుకోవడం జరిగింది. 2002 నుంచి ఇక అనేక ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రామగిరి గోల్డ్ మైన్స్ అయితే తెరుచుకోని పరిస్థితి. మళ్ళీ ఒకసారి మంత్రి పర్యటన తర్వాత జొన్నగిరి తరహాలోనే ఇక రామగిరి గోల్డ్ మైన్స్ కూడా తిరిగి తెరుచుకోబోతున్నాయన్న ఆశలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యువతలు చిగురించాయి. ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సర్వే కూడా పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే టెండర్లు పిలిచి ఈ రామగిరిలో ఉన్నటువంటి ఈ గోల్డ్ని అంతా కూడా బయటికి తీస్తాం, నిజంగానే ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామంటూ ఆ దిశగా అయితే మాత్రం ఏపీ సర్కారు అడుగులు వేస్తుంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 రామగిరి. ఒకప్పుడు గోల్డ్ ఫీల్డ్స్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ KGF, ఇది ప్రపంచాన్ని ఆకర్షించిన గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు జొన్నగిరి, రామగిరి, చిగురుగుంట పేర్లు అదే స్థాయిలో వినిపించే రోజులు వచ్చేస్తున్నాయి అంటున్నారు పాలకులు. దశాబ్దాలుగా భూమి అడుగునే నిద్రిస్తున్న బంగారు సంపద ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త బలంగా మారబోతోంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. వందల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం. రాయలసీమకు కొత్త పారిశ్రామిక రూపం తీసుకురావచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.